ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరంగల్ పర్యటన హైలైట్ అవుతోంది. ఒక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ అనే బాలుణ్ణి పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ స్వయంగా అతనింటికి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ కలవాలన్న నిరంజన్ చిరకాల కోరికను తెలుసుకున్న జనసేనాని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అతని కుటుంబాన్ని కలవటానికి బయలుదేరారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వరంగల్ కు పయనమయ్యారు. ఈ మేరకు అధికారులు షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. హనుమకొండలోని హనుమాన్ నగర్ కు చెందిన పోనుగంటి నిరంజన్ చిన్ననాటి నుంచే పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైన నిరంజన్ తన అభిమాన నాయకుడిని ఒక్కసారి చూడాలని ఎంతో ఆశించాడు. నిరంజన్ తల్లిదండ్రులు ఇప్పటికే అతని చికిత్స కోసం దాదాపు 40 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశామని, ఆస్తులు, బంగారం అన్ని విక్రయించామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మంచి డాన్సర్, డ్రాయింగ్ ఆర్టిస్ట్ గా పేరు పొందిన నిరంజన్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ ఆయన్ని కలవాలని ఎదురు చూస్తున్నాడు. ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో ఆయన నిరంజన్ కోరికను మన్నించి ఈ రోజు హనుమకొండలోని అతని ఇంటికి వెళ్తున్నారు. పరామర్శ అనంతరం పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారని జనసేన వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనకు జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా ముందుగా నిరంజన్ ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత వారి కుటుంబంతో సమయం గడిపిన అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. తర్వాత తిరిగి జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి చేరుకుంటారు. ఈ మేరకు అధికారులు పర్యటన వివరాలను వెల్లడించారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఇంత సడన్ అంటే తన షెడ్యూల్ అంత టైట్ గా ఉన్నా కూడా ఒక అభిమానిని దర్శించడానికి పవన్ రావటం వెనుక అభిమాన వర్గాలు ఏమంటున్నాయి? థ్యాంక్ యూ మాధురి. ఈ రోజు వరంగల్ నగరానికి పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక 20-30 నిమిషాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ హనుమకొండ దగ్గర ఉన్న పేడపల్లి డబ్బాల క్రాస్ రోడ్ కాడికి నిరంజన్ ఇంటికి రానున్న పవన్ కళ్యాణ్ నిరంజన్ ఇంటి కాడ కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు కూడా పోలీసులు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో పాటు చాలా వరకు పెద్ద ఎత్తున కూడా అభిమానులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క అభిమానులకు సంబంధించి పోలీసులు కూడా తాకిడి కూడా ఎక్కువ ఉంటుందని చెప్పేసి అక్కడ పెద్ద ఎత్తున భారీ బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రిలే నగర కమిషనర్ కూడా వెళ్ళి వరంగల్ పోలీస్ నగర కమిషనర్ కూడా వెళ్ళి మొత్తం అక్కడ పర్యవేక్షించడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం హోదాలో మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ వరంగల్ నగరానికి రానున్న సందర్భంలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక అభిమాని కోరిక మేరకు పొంగంటి నిరంజన్ అనే అభిమాని అతను ఒక వింత వ్యాధితో బాధపడుతుందో పాటు ఒక అతని కోరిక మేరకు అతని చివరి కోరికగా నన్ను పవన్ కళ్యాణ్ కలవాలి, పవన్ కళ్యాణ్ తో ముచ్చటించాలని చెప్పేసి ఒక కోరిక కోరుకోవడంతో పాటు అతనికి ఆ కోరిక తీర్చడానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ హన్మకొండకు రానున్నారు. ఇదే సందర్భంలో చూస్తే పవన్ కళ్యాణ్ అతని దగ్గరికి వచ్చి సుమారు 10 గంటల టైం వరకు పవన్ కళ్యాణ్ హన్మకొండకు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడి నుంచి చింతగట్టు పెద్ద ఎత్తున కూడా జనసేన కార్యకర్తలు కూడా భారీ స్వాగతం పలకడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అనంతరం నేరుగా బాలుని గృహానికి చేరుకున్న బాలుని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుంటారు. అనంతరం 10:30 వరకు కూడా అక్కడే ఉండి తిరిగి వెళ్లే సందర్భంలో కూడా నిరంజన్ కుటుంబానికి తన వంతు ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. పవన్ కళ్యాణ్ వెంట జనసేన రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సాలూరి రామ్ ప్రసాద్ తదితరులు కూడా వచ్చి పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ తో పాటు ఉండి వారికి కావాల్సిన అన్ని కూడా అతనికి నిరంజన్ కావాల్సిన వైద్య చికిత్స కావాల్సిన
ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పడం జరుగుతుంది. మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి ఈ యొక్క బాలుని ఆదుకోవాలని చెప్పి చూడడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే తర్వాత ఈ నిరంజన్ పరామర్శించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా భద్రకాళి గుడికి వెళ్ళి భద్రకాళి అమ్మవారిని కూడా దర్శించుకొని అక్కడ నుండి పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడతారో చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మొన్న జూన్ 2వ తారీఖు నాడే వరంగల్ పర్యటన ఉండేది, కానీ అప్పుడు క్యాన్సిల్ అయింది. ఎందుకంటే అప్పుడు మీటింగ్ పెట్టుకున్నా కూడా మీటింగ్ కూడా అయితే పోలీసులు కూడా ఎవరు కూడా పర్మిషన్ కూడా ఇవ్వకపోవడంతో పాటు జనసేన పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ యొక్క కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఇది ఒక రాజకీయంగా కూడా చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఒక బాలుని పరామర్శించడానికి వస్తున్న పవన్ కళ్యాణ్ ఒక ఓటర్ల మధ్యలో కూడా అభిమానులతో పాటు కూడా సింపతి పొంది రానున్న రోజుల్లో కూడా ఎన్నికల్లో కూడా వారి గెలుపు అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి చూసుకోవచ్చు. ఒక రాజకీయ కోణంగా కూడా ఆలోచించుకోవచ్చు. తెలంగాణ రానున్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మొత్తం అన్ని స్థానాల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి ఇదే ఉద్దేశంగా తెలుస్తుంది. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ మరి వరంగల్కి వచ్చాక ఏం మాట్లాడుతారో అని చెప్పేసి వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. మాకు రైట్ సుధాకర్, మరి ఇంత అంటే నేమ్ ఆఫ్ ఫేమ్ అటు రాజకీయంగా ఇటు సినిమాల పరంగా నేమ్ ఆఫ్ ఫేమ్ సంపాదించిన పవన్ కళ్యాణ్ రాకంటే అభిమాన గుణం కూడా అంతే భారీ ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. సో ఈ సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు కూడా? ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో వస్తున్నాడు. డిప్యూటీ సీఎం హోదాలో వచ్చినప్పుడు కూడా అతనికి అధికారులు కూడా ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే పక్క రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం హోదాలో వచ్చినప్పుడు మన రాష్ట్రం వాళ్ళకి అక్కడికి వెళ్ళినా కూడా వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మొత్తం అధికారులు చేయడం జరుగుతుంది. అధికారులు చేయడమే కాకుండా ఇక్కడ ఒక రాజకీయ ప్రచురణ కూడా పొందే అవకాశం కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ త్వరలో తెలంగాణలో కూడా జరగనున్న ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్క కాడ కూడా పోటీ చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం జరిగిన ఏదైతే హైదరాబాద్ లో గచ్చిబౌలి దగ్గర ఉన్న ఒక స్టేడియం దగ్గర అతను మీటింగ్ ఏర్పాటు చేసుకున్నా కూడా మీటింగ్ కూడా పర్మిషన్ రద్దు చేయడమే కాకుండా అతన్ని ఎలాంటి ప్రెస్ మీట్ కూడా పెట్టడానికి కూడా కోర్టు నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. కానీ ఇప్పుడు అదే దృష్టిలో పెట్టుకొని అప్పటి వరకు కూడా అతను ఎక్కడ పోటీ చేయలేదన్న పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా 2 రాష్ట్రాల దగ్గర కూడా జనసేన కార్యకర్తలు ఉన్నారు. జనసేన కార్యకర్తలు ఇక్కడ కూడా పోటీ చేసే అవకాశం కూడా ఉందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సుమారు ఇప్పటికే 2 లక్షల పైచిలకు జనసేన సభ్యత్వాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. కానీ రానున్న రోజుల్లో ఇది ఒక పరామర్శగా కాకుండా ఒక రాజకీయ ప్రచురణ కూడా పొందే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పేసి జనసేన కార్యకర్తలు కానీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కూడా చెప్పడంతో పాటు పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీ నుంచి ఉటావుటిగా నేరుగా ఇవాళ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి హన్మకొండకు రావడం జరుగుతుంది. దీనిపైన మరి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అతను ఎలాంటి స్పీచ్ ఇస్తారని చూడాలి, అతను ఏం చెప్పబోతున్నారని చెప్పేసి కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం ఎదురు చూస్తున్నారు. మాదిరి రైట్, థాంక్యూ సుధాకర్. అభిమాని కోరికను తీర్చేందుకు స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ వారింటికి వెళ్లడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీనిపై అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.